హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక హెల్దీ స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నా అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనము ఇక్కడ మైదాపిండితోటైతే సమోసా అయితే చేసాం కదా, కానీ నేనైతే జస్ట్ ఒక కప్పు గోధుమ పిండితోటైతే ఎగ్ సమోసా అయితే చేసిన. పిల్లలు సమోసాలను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేనైతే సమోసా టైప్ అయితే చేస్తున్నా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే హెల్తీగా స్నాక్స్ అయితే చేసిన. పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. సమోసా టైప్ ఉందంటే పిల్లలే కాదు ఎవరైనా ఇష్టంగా అయితే తింటారండి. నిజంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే ఒక ప్లేట్లాగా అయితే వేసుకుంటున్నా. తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం అంటే ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత వేడి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఒక స్పూను. ఆయిల్ లేదనుకోండి నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ ఆప్షనల్, నెయ్యి అయినా వేసుకోవచ్చు, వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మనం నూనెలో చేయి పెడితే వెంటనే కాలుతుంది కదా, అందుకోసమని ఇంకా ఈ విధంగా పైనంగా పిండి వేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి, చెయ్యి అయితే కాలకుండా అయితే ఉంటుంది. ఇంకా ఈ విధంగా అయితే మనము చేయితోటైతే కలుపుకోవాలి. నూనె, ఉప్పు, పసుపు ఈ పిండిలో కలిసేటట్లయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా చూసింటే పిండి ఈ విధంగా చేసుకుంటే ముద్దలాగా అయితే అయిపోవాలి. ఇంకా ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసి పిండి అనేది లూజ్ అవుతుంది. అందుకోసమని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే మనకు తెలిసిపోతుంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇదంతా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఇంకా చూసిండ్రా, ఈ విధంగా అయితే కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. పైనంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇక్కడ జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నా. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నా. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత ఒకసారి గంటెతోటి అయితే కలుపుకోవాలి. ఇంక ఇదైతే ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే 1 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి. ఇక్కడ మీకు కారము ఎంతైతే వేసుకోవాలనుకుంటారో అంతే వేసుకోండి. తర్వాత 1 స్పూను ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి గంటెతోటైతే కలుపుకోవాలి. మరి కారం ఎక్కువ ఉంటే పిల్లలు అయితే తినరండి, అందుకోసమని కొంచెం తక్కువ ఉండేటట్లే చూసుకోండి కారము. ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ అయితే తీసుకున్నా. 2 కోడిగుడ్లు తీసుకొని ఇంకా ఈ విధంగా రెండింటిని అయితే పగలగొట్టి అయితే ఇంకా పోసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు మనం కలుపుకునేటప్పుడు కోడిగుడ్డు అనేది గంటెకు అతుక్కోకుండా ఈ విధంగా సైడ్ల పొంట అయితే కలుపుకోవాలి. ఎందుకు అనంటే మనం ఒకేసారి డైరెక్ట్గా కోడిగుడ్లలో గంటె పెడితే అది మొత్తం కుళ్ళు అవుతుంది. అందుకోసమనే ఇట్లా మెల్లగా సైడ్ పొంట అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అయితే మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెడితే ఇది తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయింది కదా, పొడిగా కావాలి. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇంకా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇంకా కిందికి అయితే దించుకోవాలి. ఇది స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇంకా కిందికి అయితే దించుకోవాలి.
తర్వాత మనం పిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు చూసి మంచిగా అయితే నానింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని అయితే ఒక 2 మినిట్స్ అయితే కలుపుకోవాలి. తర్వాత మనం చపాతీ పిండికి ఎంతైతే పిండి పెట్టి చేసుకుంటామో అంత ఉండల్లాగా అయితే చేసుకోవాలి. తర్వాత చపాతీ పీట మీదకి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని 2 చేతుల మధ్యలో అరచేయితోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అంటే ఎక్కడ క్రాక్స్ రాకుండా అయితే ఉంటాయి. తర్వాత పొడి పిండిలో ఇంక ఈ విధంగా చేసుకొని చపాతీ లాగా అయితే చేసుకోవాలి. మనం పొడిపిండి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ పెట్టి కూడా చేసుకోవచ్చు. తర్వాత దీన్ని చాకుతోటి అయితే ఇంక ఈ విధంగా సమోసా షేప్లో అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక్కొక్క దానిలో అయితే ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఇదైతే పెట్టుకోవాలి. తర్వాత సైడ్ల పొంటి కొద్దిగా వాటర్ అయితే ఇట్లా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక చపాతీలో 2 సమోసాలు అయితే అవుతాయండి. ఇంక ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించినట్లుగా ఇంకా బయటికి లీక్ కాకుండా ఈ విధంగా ఎడ్జెస్ అయితే ఇంకా ఈ విధంగా అయితే అత్తుకునేటట్లు చేతితోటి అయితే గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవాలి. చూసిందా, ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవాలి. అచ్చం సమోసా మాదిరిగానే ఉంది కదా. ఇంకా నెక్స్ట్ నేను రెండవది కూడా అయితే చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే కొద్దిగా స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత అంచుల పొంటి కొద్దిగా వాటర్ అయితే ఈ విధంగా అప్లై అయితే చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను నెక్స్ట్ పైనంగా అయితే రెండవది అయితే ఈ విధంగా అయితే పెడుతున్నా. ఇంకా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టఫింగ్ బయటికి లీక్ కాకుండా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అనుకోవాలి. అచ్చం మన సమోసా మాదిరిగా అయితే చేసుకున్నా. మొత్తం ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నా అండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది వీటన్నిటికీ. ఇంక ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే కాల్చుకుంటున్నా. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూసిన ఫస్ట్ సైడ్ ఎంత మంచిగా కాలింది కదా, రెండో వైపు తిప్పేసుకున్న తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత నేను రెండోది కూడా అయితే కాల్చుకుంటున్నా. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. నేను మొత్తం ఇంకా ఈ విధంగా అయితే చేసి అయితే పెట్టుకున్నా. ఇంకా చూసిండ్రు కదా ఫ్రెండ్స్, ఎగ్ సమోసా ఏ విధంగా చేయాలనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా. నేను అసలు మైదా పిండి వాడకుండా హెల్తీగా గోధుమ పిండితోటి అయితే ఎగ్ సమోసా అయితే చేసిన. ఇది మనకు హెల్త్ కూడా చాలా చాలా మంచిది కదా, అందుకోసమని గోధుమ పిండితోటి అయితే ఈ విధంగా ఎగ్ సమోసా చేసి పెట్టిండనుకోండి, మనకు హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు కూడా సమోసా అంటే చాలామంది ఇష్టపడతారు, పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు కదా, అందుకోసమని సమోసా టైప్ అయితే చేసి అయితే పెట్టుకుంటున్నా. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక కామెంట్ ద్వారా అయితే తెలపండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.